రాజు అయితే ఇంట్లో వాళ్ళందరితో ఇలా అంటూ ఉంటాడు. ప్రతి సంవత్సరం జరిగినట్లుగానే ఈ సంవత్సరం కూడా గుడికి వెళ్ళి వాడి పేరున అభిషేకం చేయించి అన్నదానం పెట్టిద్దాము అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న బామ్మ అయితే సరే రేపే అందరం కూడా గుడికి వెళ్ళి ఆ పూజ జరిపిద్దామని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ధాన్యలక్ష్మి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారు అలా అనేసరికి అక్కడ ఉన్న అపర్ణ ఇలా అంటూ ఉంటుంది. మీరంతా వెళ్ళిరండి అత్తయ్య గారు, నాకు ఆరోగ్యం బాగోలేదు కదా, నేను ఇంటి దగ్గరే ఉంటానని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళైతే గుడికి వెళ్ళడానికి సిద్ధమవుతారు. ఇంతలో కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది. మీరంతా కూడా వెళ్ళిరండి, అత్తయ్య గారి ఆరోగ్యం బాగోలేదు కదా, అత్తయ్య గారిని నేను చూసుకొని ఇంటి దగ్గరే ఉంటాను, సరేనా, మీరందరూ వెళ్ళి రండి అని చెప్పి కావ్య అయితే రాజు వాళ్ళతో అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా మౌనంగా చూస్తూ ఉంటారు. ఇంతలో రుద్రాణితో రాహుల్ ఇలా అంటూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో లేకపోయేసరికి అత్తకి ఏమైనా జరిగితే అది కావ్య మెడకే చుట్టుకుంటుంది కదా అమ్మ అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు. అది విని రుద్రాణి అయితే ఏంట్రా ఏం జరిగితే తన మెడకు చుట్టుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇప్పుడు కానీ అత్త కానీ చచ్చిపోతే అది ఆ తప్పు చేసింది కావ్య అనే అందరూ అంటారు కదమ్మా అని చెప్పి అంటాడు. అది విని రుద్రాణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆ మాట వినగానే రుద్రాణి అయితే ఇప్పుడు మనం అతన్ని చంపే ప్లాన్ వేస్తామా అని చెప్పి అంటుంది. అవును మమ్మీ, ఇప్పుడు ఎలాగైనా సరే అతన్ని చంపేటట్లు చేసామనుకో కావ్య బలవుతుంది అని రాహుల్ అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.